పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ అంటే ఆయనండి. అసలు రెయ్యం పగలు కుర్చీ వేసుకుని కూర్చుని సోమవారం పోలవరంగా చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ కష్టం వెనకాల ఆ మినిస్ట్రీలో అవినీతి జరగకుండా నమ్మిన ప్రజల కోసం, నమ్మిన అధినాయకుడు ఆదేశాల మీద ఇవాళ ఇరిగేషన్ పనుల్ని 23 ప్రాజెక్టులు కంప్లీట్ చేసింది టీడీపీ గవర్నమెంట్. 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పనిచేశారు. రాయలసీమకి 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను రాయలసీమ బిడ్డని అని చెప్తున్నాడు కదా. తన 5 సంవత్సరాల్లో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ఇరిగేషన్ పనులైనవి. కనీసం ఇక్కడ కృష్ణానది బ్యారేజ్ అండి, ప్రతి సంవత్సరం మరమ్మతులు జరగాలి మనకి. ఇక్కడ కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, గోదావరి బ్రిడ్జ్ కానివ్వండి, మరమ్మతులు కూడా జరగకపోవటం వల్ల ఇవాళ పంటలు ఎడారులు అవుతున్నాయి. మురికి నీళ్లలో కలిసిపోయినాయి నీళ్ళన్నీ కూడా. కేవలం మరమ్మతు